నిజానికి ఇప్పుడు అభినయ్ దర్శన్ అనే ఊరకుక్క ఏదైతే మాట్లాడాడో ఈ మాటలన్నీ కూడా సనాతన ధర్మం మీద, హిందుత్వం మీద దాడి మాత్రమే. నీ వీడియో నిజంగా ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి పంపాలా. ఇట్లాంటి వాడికి పార్టీకి గుర్తింపిస్తే వీడు ఏం చేస్తాడు అనేది వాళ్ళకి తెలియాలా. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ 5 ఏళ్ళు క్రైస్తవుల మీద దాడులు జరిగిపోతున్నాయి అంటూ సీన్ క్రియేట్ చేసేసి 250 హిందూ దేవాలయాల మీద మీకేదన్నా కష్టం వస్తే అక్కడ అధికారులు మీకు అందుబాటులోకి వచ్చారు, కానీ మా ఆలయాల మీద దాడులు జరిగితే ఆ కేసు ఫిర్యాదు చేస్తుంటే ఎఫ్ఐఆర్ కడుతున్నారు. ఇక్కడ వరకు జరుగుతుంది. పువ్వా, మా హిందువులు బతికేంటంటే తెలుసా? ఎందుకు ఉండాలి పర్మిషన్ చర్చ? ఒరే పువ్వా, ఇందాకే కదరా హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మీ అందరికీ తెలుసు, మొన్న అనంతపురం జిల్లాలో ఒక విలేజ్లో క్రైస్తవ మత ప్రచారం కోసం వస్తే వాళ్ళని పొడిచి పిచ్చి కొట్టుడు కొట్టేసి వాళ్ళని ఆల్మోస్ట్ చంపేసినంత పని చేశారు అని ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజానికి అక్కడ అంత జరిగిందా అంటే అదేమీ జరగలేదు. కావాలంటే ఒక్కసారి విజువల్స్ చూడండి. చూశారు కదా. ఇప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ వ్యవహారంలోకి మన ఆల్బెత్ర అప్పన్నగాడు ఉన్నాడు కదా, విగ్గు దర్శన్ గడు, ఆడు కూడా దూరేసి దీని మీద ఏదో పెద్ద హడావుడి చేసేసి మొత్తం క్రెడిట్ అంతా కొట్టేసి వాడేదో పెద్ద రాజకీయ నాయకుడిని అయిపోవాలని చెప్పేసి, క్రైస్తవులకు పెద్ద మనిషి అయిపోవాలని చెప్పేసి ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ అభినయ్ దర్శన్ వ్యాఖ్యలు అనే కంటే కూడా దాన్ని క్రైస్తవ సమాజం యొక్క వ్యాఖ్యలుగా నేను తీసుకుంటాను. దానిలోకి వెళ్లే ముందు ఒక స్పష్టమైన విధానం చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే ఈ జరిగిన దాడి ఏదైతే ఉందో, ఈ దాడి విషయంలో ఎవరైతే ఇక్కడ కొట్టారు అంటూ హిందువుల మీద నిందలేస్తూ ఉన్నారో, మొదటిగా ఆ హిందువులందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీరు చేసిన పనికి మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈ మాట అనగానే చాలామంది అదేంటి దాడుల్ని ప్రోత్సహిస్తున్నాడా, దాడులు చేసిన వాళ్ళకి మద్దతు ఇస్తున్నాడా అనొచ్చు. రాజ్యాంగ ప్రకారం చూసుకుంటే అది సరైన చర్య కాకపోవచ్చు, కానీ అక్కడ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ ఆస్తి కోసమో, వాళ్ళ గట్టు కోసమో, లేకపోతే వాళ్ళ ఇంకేదన్నా వ్యక్తిగత వ్యవహారాల కోసమో అవతల వాళ్ళ మీద దాడి చేయలే. వాళ్ళందరి మనసుల్లో కూడా తమ ధర్మానికి వాళ్ళు చేస్తున్న ద్రోహం పట్ల వాళ్ళు చూపించిన ఆగ్రహంగా మాత్రమే నేను చూస్తా. అది వాళ్ళ ధర్మాగ్రహం అనే అంటా నేను. అయితే దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ చట్టపరంగా నేను మాట్లాడింది తప్పు, వాళ్ళు మాట్లాడింది తప్పు అంటూ ఉంటారు. సో ఇది మాట్లాడే ముందు ఒక 2 పాయింట్లు అడుగుతాం. ఏదైతే జనవరి 4వ తారీఖున ఈ దాడి జరిగిందని చెప్తున్నారో, ఆ 4వ తారీఖు ఆదివారం అక్కడ కూడేరు గ్రామంలో హిందూ సమ్మేళనం కార్యక్రమం జరుగుతుంది. మరి అలాంటి కార్యక్రమం జరుగుతుందని తెలిసి కూడా ఈ 13 మంది ఒక బస్సు వేసుకుని దండయాత్రకు వెళ్ళినట్లుగా ఈ ప్రచారానికి ఎందుకు వెళ్ళారు అంటే ఇక్కడ మళ్ళీ నిల్చుంటారు, మాకు మత స్వేచ్ఛ లేదా, మాకు మట్టిగడ్డలు లేవా అని చెప్పేసి. అరే బాబు, మీకు మత స్వేచ్ఛ ఉంది, కానీ ఆ స్వేచ్ఛకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. మీరు ఇలా దండయాత్రగా వెళ్ళాలి అంటే మొదట అక్కడ స్థానిక పోలీసులు, పంచాయతీ యొక్క అనుమతులు తీసుకోవాలి. సదరు అనుమతులు మీకు ఉన్నాయా? ఒకవేళ అనుమతులు లేకుండా గనక మీరు అక్కడికి వెళుతున్నట్లయితే, మరి అనుమతులు లేకుండా స్వార్థ దండయాత్రకు వెళ్ళిన వీళ్ళ మీద ఎవరైనా కేసులు పెట్టారా అని పోలీసు వాళ్ళని అడుగుతూ ఉన్నా. ఒకవేళ వీళ్ళకి అనుమతులు ఉన్నాయి అని కనుక చెప్పాలి అంటే మొదట వీళ్ళ చర్చికి ఎటువంటి అనుమతులు ఉన్నాయి, ఆ తర్వాత పోలీసులను అడుగుతున్నా. ఒకవేళ వీళ్ళకి అనుమతులు కనుక ఇచ్చి ఉన్నట్లయితే, ఆల్రెడీ అక్కడ ఒక హిందూ కార్యక్రమం నడుస్తూ ఉంటే అదే రోజు ఇలాంటి వాళ్ళకి మీరు ఏ రకంగా అనుమతులు ఇచ్చారు? ఎందుకంటే ఒకే రోజున హిందువులకు సంబంధించి, అన్యమతస్థులకు సంబంధించిన పండగలు వచ్చినప్పుడు కూడా ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండటం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మరి అటువంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నారా? ఆ హిందూ సమ్మేళనం దగ్గర కార్యకర్తలని అదుపు చేయడానికి కానీ, లేకపోతే ఈ మత ప్రచారకులు ఎవరైతే వస్తున్నారో వీళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ ఇవ్వటానికి కానీ మీరేమైనా బాధ్యత తీసుకున్నారా? ఎందుకంటే మతపరమైన 2 మతాలకు సంబంధించిన వాళ్ళు, ఆ 2 మతాలు కూడా వైరు బోధతో నడుస్తున్న మతాలు. మరి అటువంటి మతాలకు సంబంధించిన 2 కార్యక్రమాలు దగ్గరలో తారసపడే అవకాశం ఉన్నప్పుడు ప్రమాదం జరుగుద్దని తెలీదా మీకు? లేదు, మేము పర్మిషన్ ఇవ్వలేదు, అసలు వాళ్ళు మమ్మల్ని పర్మిషన్ అడగలేదంటారా? మరి ఇప్పుడు హిందువుల మీద ఎవరి మీద అయితే కేసులు పెట్టారో అలాగే వెళ్ళిన ఆ 13 మంది మీద కూడా కేసులు పెట్టండి. అలాగే వాళ్ళు తీసుకెళ్లిన ఆ వాహనాన్ని, కరపత్రాలని కూడా తక్షణం సీజ్ చేయండి.
ఇది హిందూ సంఘాల తరఫున, హిందువుల తరఫున మా డిమాండ్. అయితే ఈ వ్యవహారంలో మధ్యలో దూరి ఎవరైతే ర్యాలీలు, రాస్తారోకోలు అంటూ హడావుడి చేస్తూ ఈ విగ్గు దర్శన్ లాంటి వాళ్ళు ఇంకొంతమంది మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి మనం సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక్కసారి వాడేమన్నాడు కూడా మనం చూద్దాం. మొదట వీడు ఆ ర్యాలీలో మాట్లాడింది విని ఆ తర్వాత వాడు దీని మీద స్పందిస్తూ అంటే ఇంకొక దాడి కూడా అనంతపురంలో జరిగిందట, దాని గురించి కూడా మాట్లాడదాం. న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా జరిగేదాకా పోరాడతాం. జరుగుతుందా కదా ఖచ్చితంగా జరిగిస్తాం. ఈ పోరాటం అయితే ఇంతటితో ఆగదు. న్యాయం జరిగే వరకు ఆగదు. ఇది ఆరంభం మాత్రమే. ఈ ర్యాలీ చేసాం. ఎందుకు చేసామంటే ప్రభుత్వం వాళ్ళు స్పందించి, ఎస్పీ గారు స్పందించి పీస్ ర్యాలీకి అనుమతి ఇచ్చారు. సో ప్రభుత్వాన్ని, అధికారులను గౌరవించాలి కాబట్టి పీస్ ర్యాలీ పీస్ఫుల్ గా చేశాము. కానీ మా డిమాండ్ ఏంటంటే ఎవరైతే సువార్థికుల మీద, సువార్థ వాహనం మీద దాడి చేశారో ఖచ్చితంగా వాళ్ళకి ఐపీసీ సెక్షన్ 307 కేసు పెట్టి వాళ్ళని రిమాండ్ పంపించారు. అది ఈ విగ్గుగాడు నిజంగా సిగ్గులేనుడే. వీడు ఎక్కడికి వెళ్ళినా ఒరే నువ్వు మాత్రం మినిమం కామెడీ షో చేసి వస్తావురా, అక్కడ ఏదో ర్యాలీ చేస్తున్నావు. ఆ ర్యాలీ ఎప్పుడు పెట్టారు? నిన్న 18వ తారీఖు ఆదివారం నాడు పెట్టారు. సరే, ఆదివారం నాడు చర్చిల్లో కూర్చునే వాళ్ళందరినీ కూడా కోడేసుకు వచ్చినట్టున్నారు. ఏదో వాళ్ళని రచ్చగొట్టుకుంటూ కాసేపు మాట్లాడుతున్నాం. కనీసం మీడియాతో మాట్లాడేటప్పుడన్నా స్పృహ ఉండాలిగా. ఒక్కసారి ఏమంటున్నాడు ఏనండి, ఐపీసీ సెక్షన్ 307 కేసు పెట్టి వాళ్ళని రిమాండ్ పంపించారు. ఒరే నువ్వు నీ విగ్గులాగానే అప్డేట్ అవ్వవారా? ఇక ఐపీసీ ఏనాడో కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చేసిందిరా, భారతీయ న్యాయ సంహిత. ఇప్పుడు ఐపీసీ 307 ప్రకారం అంటే అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ నువ్వు ఏదైతే చెప్తున్నావో అది భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 109. అప్డేట్ అవరా బాబు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి పోలీసులు బిఎన్ఎస్ పక్కన పడేద్దామండి, మా విగ్గు గారు చెప్పారు కాబట్టి మనం ఐపీసీ సెక్షన్ పెట్టేద్దామండి అని రావాలా? అంటే రాజ్యాంగం ఏం చేయాలో, అధికారులు ఏం చేయాలో, నాయకులు ఏం చేయాలో, లీడర్లు అంటే అన్నీ నువ్వే చెప్పరా. తెల్ల సొక్కా వేసుకుంటే కాదురా, తెల్ల మొక్క వేసుకునే పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలి కదా. సిగ్గులేనాడు. సర్లే, వీడు ఈ ఇష్యూ గురించి అప్డేట్ ఇస్తూ ఇంకో ఇష్యూ ఏదో జరిగిపోయింది కాబట్టి క్రైస్తవులకి ఈ దేశంలో రక్షణ లేదు అంటూ మాట్లాడుతున్నాడు. ఒకసారి దాని గురించి మాట్లాడదాం. నిన్ననే అనంతపూర్ పట్టణంలో పీస్ ర్యాలీ. అనంతపూర్ కాదురా, అనంతపూర్ కాదది, అనంతపూర్. ఇలా ఈడు ఎందుకంటున్నాడు మీకు తెలుసా? ఎందుకంటే ఈడు తినా కొడక కాబట్టి అనమాట. నిన్న రాత్రి ధర్మవరంలో, సత్యసాయి జిల్లా ధర్మవరం రూరల్ లో పోతుకుంట అనేటువంటి గ్రామంలో బీసీ కాలనీకి వెనక వైపు ఉన్నటువంటి బేర్షుబా చర్చ్ ని ధ్వంసం చేశారు. కొంతమంది దుండగులు రాత్రి 10:30కు ఆ చర్చిలో ఆ కాంపౌండ్ వాల్ ని డోర్ ఏదో పగలగొట్టి అందులో దూరి ఆ చర్చి డోర్ కూడా బద్దలు కొట్టేసి లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి కాంగోస్ ని, కొన్ని ఐటమ్స్ అన్నిటిని కూడా తగలబెట్టేశారు, నిప్పంటించి పాడు చేశారు. ఇది నిన్న రాత్రి 10:30 ఆ ప్రాంతంలో జరిగిందని చెప్పి ఈ రోజు సాయంకాలం జస్ట్ ఇప్పుడే ఈ షూటింగ్ కి స్టార్ట్ చేయకముందే దాదాపుగా 5-6 మంది అక్కడ స్థానిక సంఘ కాపరులు నాకు ఫోన్ చేసి జరిగినటువంటి సంఘటనని వివరించగానే, ఆ వార్త వినగానే నిజంగా నా గుండెల్లో బాధ ఎలా మొదలైందంటే, అరే ఏం జరుగుతుందరా అసలు మన రాష్ట్రంలో క్రైస్తవుల మీద. అట్ట ప్రతిదానికి క్రైస్తవుల మీద అని పెట్టుకుని గుండెల్లో బాధ అన్నావు అనుకో, ఇంకో 2 స్టంట్లు పడతాయి తప్ప ఏమీ ప్రయోజనం లేదురా. కాస్త బుర్రెట్టు ఆలోచించు. ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉండబట్టే కదా కంటిన్యూస్ గా రిపీట్ అవుతున్నాయి దాడులు. ఈ దాడులు ఎప్పుడు ఆగుతాయి అన్న ఒక ప్రశ్న నాలో రేగింది. ఎస్పీ గారిని మొన్న అనంతపూర్ లో మేము కలిసినప్పుడు ఇదే మాట చెప్పాను. సార్, మీరు కనుక కూడేరులో గ్రామంలో సువార్థికుల మీద జరిగిన దాడిలో పెట్రోల్ పోసారు, నిప్పంటించలేదంతే. వాళ్ళ మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి వాళ్ళ రిమాండ్కి పంపించకపోతే మరొక దాడి జరుగుతుంది సార్. వాళ్ళని ఏం చేయలేదన్నటువంటి ధైర్యంతో, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేదన్న ధైర్యంతో మరొకరు దాడి చేయడానికి ముందుకు వస్తారు సార్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మా సేవకుల్ని కాపాడేది ఎవరు సార్ అని ఎస్పీ గారికి నా ఆవేదన వ్యక్తపరిచాను నేను. ఎస్పీ గారు మేము వాళ్ళని రిమాండ్ చేస్తామని చెప్పారు. కరెక్ట్ గా మేము ఎస్పీ గారిని కలిసి కరెక్ట్ గా 4 రోజులు 5 రోజులు అవుతుంది అంతే. ఈ రోజు అనంతపురం పక్కనే ఉన్నటువంటి ధర్మవరం అనంతపురం జిల్లాలో ఉండేది. జిల్లాలు వేరే. ఒరే అనంత అంటే అంతము లేనిది. ఈ అనంట ఏంట్రా? అనంట ఇదన్నా అడల్ట్ కంటెంట్ అనుకున్నావరా? సిగ్గులేనోడా. పైగా నువ్వు ఎస్పీ గారిని కలిసి చర్యలు తీసుకోమని చెప్పావు. ఒరే నువ్వు తీసుకోమంటే చర్యలు తీసుకోరు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఏ వ్యవహారంలో అయినా సరే. ఆల్రెడీ 250 హిందూ దేవాలయాల మీద గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాడులు జరిగాయి.
ఇక్కడ కనీసం అనుమానితులు లేకపోతే ఈ నిందితులు కనపడతా ఉన్నారు. మరి 250 దేవాలయాల మీద దాడి జరిగితే ఒక్కనాడన్నా ఒక్క అనుమానితుడి పేరన్నా మీ ప్రభుత్వం బయట పెట్టిందారా? నీ క్రైస్తవ ప్రభుత్వం బయట పెట్టిందారా? లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ 5 ఏళ్ళు క్రైస్తవుల మీద దాడులు జరిగిపోతున్నాయి అంటూ సీన్ క్రియేట్ చేసేసి ఇప్పుడున్న ప్రభుత్వం మీద నిందలు వేయాలని ట్రై చేస్తూ ఉన్నావు. తద్వారా నువ్వు నీ గొర్రె పార్టీని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకొచ్చి అందలం మీద కూర్చోబెట్టి ఈసారి హిందువుల్ని హిందుత్వాన్ని లేకుండా చేయాలని చెప్పేసి కళ్ళగనేస్తా ఉన్నారు. అంతకు మించి మీరు చేసే పనుల్లో ఏమన్నా అర్థం ఉందా? అసలు మాకు మాట్లాడితే ప్రతోడు ర్యాలీలు అని చెప్పేసి ధర్నాలు చేసేస్తున్నారు కదరా. నిజంగా ధర్నాలు ర్యాలీలు చేయాల్సింది మేము. ఎందుకంటే మత స్వేచ్ఛ పేరుతోటి మా కొంపలమ్మటి వచ్చి మా గుళ్ళ దగ్గరికి వచ్చేసి మా దేవి దేవతల మీద దుష్ప్రచారం చేస్తూ మా ఆచార వ్యవహారాల గురించి తప్పుగా మాట్లాడుతూ నిత్యం మా మీద, మా అస్తిత్వం మీద, మా ఆచారాల మీద దాడులు చేస్తుంది మీరు. నిజానికి మీలాంటి మతోన్మాదుల నుంచి, క్రైస్తవ మతోన్మాదుల నుంచి, మీ దుష్ప్రచారాల నుంచి రక్షణ కావాల్సింది మాకు. ఎందుకంటే నిన్న మొన్న ఇక్కడ హైదరాబాద్లో కూడా ఒక ఆలయంలోకి, కట్టమైసమ్మ ఆలయంలోకి ఒక టోపీ పెట్టుకున్న ముస్లిమోడు వెళ్ళి మల విసర్జన చేశాడు. కోర్స్ మా వాళ్ళని కొల్లబొడిసి ఆడి మలాన్ని ఆడి చేత నాకిచ్చారు. అదిరిపోయే పని. నిజంగా నా భూతో నా భవిష్యత్తు. అలా చేసిన వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి పాదాబంధనాలు చేస్తున్నాను. కానీ దాడులు ఎవరు ఎక్కువ ఎదుర్కొంటున్నారు? అంతకుముందు ముత్యాలమ్మ తల్లి గుడి, పెద్దమ్మ తల్లి గుడి, నిన్న కట్టమైసమ్మ తల్లి గుడి. ఎవడురా ఈ దేశంలో మా మీద దాడులు జరగట్లా? మా మీద జరిగే దాడులకి ఎవడన్నా ఒక్కడ సమాధానం చెప్తున్నాడా? మీకేదన్నా కష్టం వస్తే అక్కడ అధికారులు మీకు అందుబాటులోకి వచ్చారు, అక్కడ నాయకులు మీకు అందుబాటులోకి వచ్చారు. కానీ మా ఆలయాల మీద దాడులు జరిగితే ఒక్కనాడు ఒక్క నాయకుడు, గతంలో మీ క్రైస్తవ ముఖ్యమంత్రి రాలా, ఇప్పుడున్న మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మాట్లాడలా. కానీ నీ చర్చి మీద ఏదో దాడి జరిగిందనగానే, మీ దుష్ప్రచారకుల మీద ఏదో దాడి జరిగిందనగానే దేశం మొత్తం పనులన్నీ మానేసుకుని పంచిలాగా కట్టుకుని వచ్చి మీ పక్కన నిలబడాలా? అంటే ఒక క్రైస్తవుడి ప్రాబ్లము యావత్ భారతదేశం యొక్క ప్రాబ్లం లాగా ఫీల్ అవ్వాలి, లేదు యావత్ విశ్వం యొక్క ప్రాబ్లం లాగా ఫీల్ అవ్వాలి. కానీ ఒక హిందువుకి సమస్య వస్తే సాటి హిందువు కూడా దాని మీద స్పందించకూడదు. అంతేనా? పైగా వీడు ఎంత నీచుడంటే చివరికి అధికారులు ఏం చేయాలో కూడా వీడియో చెప్తారు. కావాలంటే ఒకసారి వినండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు వెంటనే స్పందించి ఆ సంఘటన స్థలానికి వచ్చి అది పరిశీలన చేయటం అనేది మంచిగా సంతోషకరమైన విషయమే. ఇది జరుగుతుంది. నెక్స్ట్ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పాస్టర్స్ అందరు వెళ్ళి ఆ కేసు ఫిర్యాదు చేస్తుంటే ఎఫ్ఐఆర్ కడుతున్నారు. ఇక్కడ వరకు జరుగుతుంది. వాట్ నెక్స్ట్? ఇక నెక్స్ట్ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోతున్నారు. ఇక పువ్వా మా హిందువులు బతికేంటంటే తెలుసా, అక్కడ వరకు కూడా మాకు జరగట్లేదురా. మా గుడి మీద దాడి జరిగిందంటే కేసులు కడతానికి కూడా మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు. అట్లీస్ట్ మీకు ఇంకా అధికారులు విజిట్ కోసం అన్నా వచ్చారు. మరి మా బతికేవుడికి చెప్పుకోరా? ఈ దేశంలో మెజారిటీ అనే సంఖ్య మాత్రమే చెప్పుకొని జబ్బలు జరుచుకుంటున్న మాకు ఏనాడు ఈ మాత్రం కూడా జరగల. అంటే నీకు ఇది కూడా చాలదు అంటే నీ గొంతెమ్మ కోరికలు ఏ రేంజ్లో ఉన్నాయో చూడు. అంటే ఇట్లాంటి వీడియోలు చేసేసి, లేదంటే ఇట్లాంటి ధర్నాలు ర్యాలీలు చేసేసి ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేసి ప్రభుత్వాల నుంచి ఏదో ఒక స్టేట్మెంట్ రప్పించాలని చూస్తున్నావు. నిజంగా నువ్వు అడిగినట్టు అలాంటి స్టేట్మెంట్ ఎవడిస్తాడో నాకు తెలియదు, ఇస్తాడేమో చూస్తాం. కానీ గుర్తుపెట్టుకో, అతి త్వరలోనే మేము కూడా ఒక భారీ ఉద్యమానికి పిలుపునిస్తున్నాం. మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అమల్లోకి తెచ్చేదాకా మా పోరాటం కొనసాగుతుంది. రాజ్యాంగం మాకు అవుతుంది, చట్టాలు ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి. వాటి ప్రకారం మాకు జరగాల్సిన న్యాయం చేయండి ఎస్పీ గారు, కలెక్టర్ గారు అని కూర్చుంటాం. ఇది గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, ఇంకా 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 ఎక్కువ గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. మాట్లాడదాం. పోతానే వాళ్ళు ఏమన్నారంటే ఒక మాట, ఈ చర్చికి పర్మిషన్ ఉంది. తర్వాత ఇంకోటి ఏమన్నారంటే దాన్ని ఏమంటారు, మీరంతా కన్వర్టెడ్ క్రిస్టియన్స్. ఎవరు అడిగారు అన్నమాట? ఆయన కానిస్టేబుల్ గారు. కానిస్టేబుల్ అడిగారా? ఏం పేరు కానిస్టేబుల్ పేరు? పేరు నాకేం తెలియదు, సివిల్ డ్రెస్ లో ఉన్నారు. ఇప్పుడు పేరు తెలుసుకుని నువ్వు పీకేదేంట్రా పొరంబోక? పైగా ఆ కానిస్టేబుల్ అడిగిన విధానాన్ని ఎట్లా మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. చూడండి, జరిగినటువంటి విషయాన్ని చాలా క్లియర్ గా క్షుణ్ణంగా ధర్మవరం నియోజకవర్గం పాస్టర్స్ ప్రెసిడెంట్ అయినటువంటి షేక్ మోజెస్ గారు చాలా డీటెయిల్ గా చెప్పారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. వెళ్ళినప్పుడు వీళ్ళు మాట్లాడినప్పుడు 2 అడగకూడని ప్రశ్నలు ఎవరో కానిస్టేబుల్ రైటర్ అడిగారని చెప్పాడు. అడగకూడని ప్రశ్నలు అంటే ఇంకేదో అనుకుని ఉంటారేమో, అంత లేదండి. ఇది చెప్తాడు ఏనండి. చర్చికి పర్మిషన్ ఉందా? ఇది అడగాల్సిన ప్రశ్న కాదు అసలు. మరి ఏం అడగాలి? అచ్చోసినాంబోతుల్లాగా నీ ఇష్టం వచ్చినట్టు గుడారాలు ఎట్టుకోండి, మీరు అక్కడ కూర్చొని పక్క మతాల దేవుళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకోండి, అబ్బా మీరు చేసేది మహా మదర్ తెరిసా సేవండి అని చెప్పేసి అనాలి. అంతే కదా? పర్మిషన్ ఎందుకు ఉండాలి చర్చికి? ఎందుకు ఉండాలి పర్మిషన్ చర్చికి?
ఒరే పువ్వా, ఇందాకే కదరా ఈ దేశంలో రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, డొఫా డుస్కు అన్నావు. వాటి ప్రకారమే ఉండాలా. ఈ దేశంలో ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు ఎవడికి నచ్చిన మతపరమైన కేంద్రాలను వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా కాదు. అర్థమైందా? దానికంటూ కొన్ని చట్టాలు, కొన్ని నియమావళులు ఉంటాయి. వాటిని అనుసరించే కట్టుకోవాలా. ఇప్పుడు అక్కడ దాడి జరిగింది అంటున్నావు చూసావా, అక్కడ 2 విషయాలు ప్రూవ్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. ఒకటి, అది చర్చేనా అంటే అది ఇల్లు అయితే అది ఇంటి కిందే చూడాలి, అంతేగాని మతపరమైన ప్రార్థనా కేంద్రం మీద దాడి జరిగినట్టుగా చూడటానికి వీల్లేదు. దానికి అనుమతులు లేకుండా అక్కడ చర్చిని నిర్వహిస్తున్నట్లయితే అనధికారికంగా అక్కడ చర్చిని ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనేది విచారణలో తేలాల్సిందే. రెండోది, అక్కడ ఉన్నది క్రైస్తవులా కాదా. ఒకవేళ క్రైస్తవులైతే అది చర్చి కాకపోయినా క్రైస్తవుల ఇళ్లపై దాడి జరిగింది కాబట్టి ఇంటిపైన దాడి చేసిన వ్యక్తులను ఎవరినో ట్రేస్ చేయాలి. ఒకవేళ అక్కడ ఉంటున్న వ్యక్తులు క్రైస్తవులుగా అధికారికంగా మారిన వాళ్ళు కాకుంటే వాళ్ళు హిందూ సర్టిఫికెట్తో ఉంటూ హిందువులుగా చలామణి అవుతూ హిందువుల మధ్యలో నివసిస్తూ చుట్టుపక్కల ఎంతమంది హిందువుల్ని క్రైస్తవులుగా మారుస్తున్నారు అనేది చీటింగ్ కేసుల ద్వారా వాళ్ళ మీద కూడా విచారణ జరగాల్సిందే. పోలీసులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేసేటప్పుడు ఖచ్చితంగా వ్యక్తిగత వివరాలు అడుగుతారు. నన్ను కూడా పోలీస్ స్టేషన్కి పిలిచినప్పుడు నీ పేరేంటి, మీ నాన్నగారి పేరేంటి, నీ వయసు ఎంత, నీ కులం ఏంటి అని పోలీసులు నన్ను అడుగుతారు. నేను నా కులాన్ని చెప్పను అంటే కూడా, నాకు కులం లేదు నేను కులాన్ని చీకొట్టు వదిలేశాను అంటే కూడా, లేదు నువ్వు పుట్టిన కులం ఏంటో చెప్పాల్సిందే అని అడుగుతా ఉన్నారు. వాళ్ళు అడుగుతారా, అడిగినప్పుడు నువ్వు చెప్పాలా. అట్ట కాకుండా ఇది అడగరాని ప్రశ్న అన్నట్టుగా మాట్లాడటంలో నీ ఉద్దేశం ఏంటి అంటే బ్లాక్మెయిలింగ్ చేస్తున్నావు అధికారులు. ఇప్పుడు నీ అధికారులందరూ నీ బ్లాక్మెయిలింగ్కి పోసేసుకుని మీ చర్చికి పర్మిషన్ లేకపోయినా పర్లేదు, మీరు అచ్చోసిన ఆంబోతుల్లో తిరిగినా పర్లేదు, మీరు ఎవరిని ఏమన్నా పర్లేదండి, ఎవడైనా మిమ్మల్ని ఏమన్నా అంటే మాత్రం మేము ఊరుకోమండి అని రావాలా. ఊరమ్మడి బతుకుని తాగలయ్యా, ఎందుకురా నీ బతుకట్లా. అక్రమంగా కట్టారా? ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించి కట్టారా? చెప్పండి. ఒరే, అంటే నాకు ఇల్లు ఉంది కదా, నా ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంది కదా అని చెప్పేసి నేను గుడి కట్టేసుకుని అక్కడ నేను కుండీ పెట్టేసుకుని వచ్చిన వాళ్ళందరి దగ్గర ఊడ్చుకుని తింటా ఉంటే చూస్తూ కూర్చుంటే అనుకుంటున్నావు ప్రభుత్వాలు. అట్లాగే వీళ్ళు పొట్ట పోసుకోవటం కోసం ఒక గుడారం వేసేసి ఆ గుడారం బయట ఒక చెక్కలు పెట్టేసేసి మీరు లోపలికి రండి మాకు దశంభాగాలు ఇవ్వండి అంటే దోసుకు తింటా కూర్చుంటే చూస్తూ కూర్చుంటారు అనుకుంటున్నావా? అయినా అసలు ఉండాల్సిన అవసరం ఏంటి అని అడగటానికి నువ్వెవడోరా బొత్సిగాడి. అసలు నీకు ఈ దేశపు రాజ్యాంగం మీద గౌరవం లేదు, చట్టాల పట్ల అవగాహన లేదు, వ్యవస్థల మీద బాధ్యత లేదు. నువ్వు రాజకీయ పార్టీ పెట్టేసి ప్రభుత్వాలను ఇచ్చేస్తావా? నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు అయిపోతావా? నీ వీడియో నిజంగా ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి పంపాలా. ఎట్లాంటి వాడికి పార్టీకి గుర్తింపిస్తే వీడు ఏం చేస్తాడు అనేది వాళ్ళకి తెలిపిస్తా. రెండవది, మీరు కన్వర్టెడ్ క్రిస్టియన్సా? ఏ క్రిస్టియన్స్ అయితే మీకు ఎందుకు? ఇప్పుడు కానిస్టేబుల్ రైటర్ గారు ఎవరైతే ఉన్నారో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అయితే ఎందుకు, బై బర్త్ క్రిస్టియన్స్ అయితే ఎందుకు, బార్న్ అగైన్ క్రిస్టియన్స్ అయితే ఎందుకు, అయితే ఎందుకు? ఈ ప్రశ్నలు ఎందుకు అడిగారు ఆయన? ఒరే, ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. ఇందాక నీకేదో అన్నావు కదా, నాకు రాజ్యాంగం అన్నావు కదా, మరి అదే రాజ్యాంగంలో ఆర్టికల్ 340 గురించి ఎప్పుడైనా విన్నావా? ఇనుండవులే, ఎందుకంటే నువ్వు 10th ఫెయిల్ గడివి కదా. పోనీ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి నీకు ఐడియా ఉందా? ఎవరు క్రైస్తవుడు, ఎవరు హిందువు, ఎవరు షెడ్యూల్డ్ కాస్ట్, ఎవరు షెడ్యూల్డ్ కాస్ట్ కాదు అనేది స్పష్టంగా దానిలో ఉంది. ఇది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన రాష్ట్రపతి అనే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో ఆ రాష్ట్రపతి గారు ఇష్యూ చేసిన ఉత్తర్వులు. మరి పోలీసులు మనోభావాల మీద పనిచేస్తారనుకుంటున్నావా? చట్టాలు ఏం చెప్తున్నాయో, ఆన్ బుక్ ఏముందో దాని మీదే పనిచేస్తారా? ఇది అడగరాని ప్రశ్న అంటానికి నువ్వెవడోరా అడ్డగాడిద. మళ్ళీ చెప్తున్నాను, నీకు కాదు పోలీస్ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి వాళ్ళ బెదిరింపులకి తలగ్గో లేకపోతే ఇలాంటి వాళ్ళ ఒత్తిడికి తలగ్గో గనక అక్కడ ఉంటున్న ఏ హిందువుకైనా అన్యాయం చేయాలని చూసినా, అక్కడ హిందువుల యొక్క వర్షన్ వినకుండా కేవలం ఇది దాడిగానే చూస్తూ, మతపరమైన దాడిగానే చూస్తూ కనుక అక్కడ హిందువులకు అన్యాయం చేయాలని చూస్తే అదే రకమైన ఒత్తిడిని మేము కూడా పెడతాం కూడా. కాబట్టి దయచేసి చట్ట ప్రకారం పనిచేయండి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్లుగా చేసుకువెళ్ళండి. ఇలాంటి ఊరకుక్కల ఒడతూపులకి భయపడి దయచేసి వ్యవస్థలు పక్కదారి పట్టొద్దని, వ్యవస్థలు మీరు అడగాల్సిన ప్రశ్నల్ని అడగటం మానొద్దని చెప్పేసి
మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అండ్ హిందువులు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి 1-2 వీడియోలు చూపించేసి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు. కానీ నిజానికి ఈ దేశంలో అత్యధిక దాడులకి గురవుతుంది, నిరంతరం దాడులకి గురవుతుంది సనాతన ధర్మం, హిందువులు, హిందుత్వం మాత్రమే. నిజానికి ఇప్పుడు అభినయ్ దర్శన్ అనే ఊరకుక్క ఏదైతే మాట్లాడాడో ఈ మాటలన్నీ కూడా సనాతన ధర్మం మీద, హిందుత్వం మీద దాడి మాత్రమే. ఇలాంటి దాడిని ఖచ్చితంగా మనం అందరం తిప్పి కొట్టాల్సిందే. అలాగే మన దేవీ దేవతల్ని ఎవడైనా అవమానిస్తూ ఉంటుంటే అలాంటి వాళ్ళని నిలువరించండి, అలాంటి వాళ్ళని పోలీసులకు పట్టించండి, అలాంటి వాళ్ళని ఏదో ఒక రకంగా వాళ్ళ దుష్ప్రచారాలకే అడ్డుకట్ట వేయండి. నేను చెప్పేది మీకు అర్థమవుతున్నట్లే ఉంది. అయితే ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు రావా అంటే వస్తాయి. బహుశా దేశం కోసం, ధర్మం కోసం జరుగుతున్న అనేక యజ్ఞాల్లో ఇది కూడా ఒక త్యాగం అనుకోండి. నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో హిందువులకి తోడుగా ఉండటం కోసం మేమేమేం చేయగలమో మేము మ్యాక్సిమం అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా శక్తి వంచన లేకుండా మేము కూడా ప్రయత్నం చేస్తాం. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మిగిలిన హిందూ సమాజం ఎవరైతే ఇలాంటి దాడులు చేశారని నింద మోస్తున్నారో, ఎవరైతే ఇలా మత ప్రచారాలు అడ్డుకుంటున్నారు అని నింద మోస్తున్నారో అలాంటి వాళ్ళకి ప్రతి హిందువు తోడుగా నిలబడండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఆస్తి కోసమో, గట్టు కోసమో, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాల కోసమో గొడవలు పడలేదు. వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం ఇలాంటి ప్రచారాలు అడ్డుకోనలేదు. వాళ్ళు చేసింది కూడా ధర్మం కోసమే. అయితే ఆ విధానం సరైందా కాదా అనేది చట్టాలు తేలుస్తాయి. కానీ వాళ్ళు చేసింది ధర్మం కోసమే, ధర్మం కోసమే, ధర్మం కోసమే. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నిజమైన ధర్మవీరులు. అలాంటి ధర్మవీరులందరికీ ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.